అంటే కొంతమంది చెల్లెళ్ళు తమ్ముళ్ళు కొంచెం అందంగా ఉంటే చాలు, మేము ఎవరినైనా ఆకర్షించాలి. అందమును బట్టి అహంకారం, డబ్బును బట్టి అహంకారం, చదువును బట్టి అహంకారం, కొంతమంది ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మంచిగా ఉంటే అహంకారం. ఒక విషయం చెప్పాను, అహంకారులను ఈయన ఎదురించువాడు, దీనులకు ఆయన కృపచూపువాడు. దీన మనసు ప్రాముఖ్యం. మన నమ్మిన ప్రభువుకే అహంకారం లేదండి. లూకా 19:10 ఏముంటుంది చెప్పండి నాకు? నశించిన దానిని వెదక రక్షించుటకు మనుష్య కుమారుడు దేవుని కుమారుడా మనుష్య కుమారుడా? ఏం దేవుని కుమారుడు కాదా? దేవుని కుమారుడు అని చెప్పుకోవడం అది అహంకారం అయితే, మనుష్య కుమారుడు అని చెప్పుకోవడం అది ఆయన దీనత్వం. భూమి మీద పాపములు క్షమించుటకు మనుష్య కుమారుడికి అధికారం కలదన్నాడు. దేవుని కుమారుడు కాదా ఆయన? కానీ మనుష్య కుమారుడు అని చెప్పుకుంటాడు. మనుష్య కుమారుడు పరిచర్య చేయించుకోవడానికి రాలేదు, పరిచర్య చేయడానికే వచ్చాడు. అనేకులకు విమోచన క్రైదనముగా తన ప్రాణం ఇవ్వడానికి వచ్చాడని మనుష్య కుమారుడిని అని చెప్పుకుంటాడు. ఎందుకో తెలుసా? అది ఆయన దీనత్వము నుంచి వచ్చిన దీనత్వపు పలుకది. చెల్లి తమ్ముడు, వస్తుందా దీన మనసు? హంబుల్నెస్, ఆ దీన మనసు. దానికి వెబ్స్టర్ ఏమని నిర్వచనం ఇచ్చినాడంటే, హ్యావింగ్ ఎవ్రీ రీజన్ టు బి ప్రౌడ్ బట్ డిక్రీజింగ్ ఈజ్ హంబుల్నెస్ అన్నాడు. నువ్వు గర్వించడానికి నీ దగ్గర ఎన్ని కారణాలు ఉన్నప్పటికీ కూడా అక్కడే తగ్గించుకోగలిగితే నీకు దీన మనసు ఉన్నట్టు లెక్క. 7 మార్లు సాగిల పడుతున్నాడట. తన వెనక ఉన్న సంపాదన అంతా తన కష్టమే, తన భార్యా బిడ్డలు తన శక్తి సామర్థ్యాల వల్ల వచ్చిన వాళ్ళే. కానీ ఇప్పుడు ఎవడు 7 మార్లు సాగిలపడ్డంలో దీన మనసును ఆయన కలిగి ఉండడంలో, అహంకారమైన మనసుకు బదులుగా దీన మనసు కలిగి ఉన్న ఆయన ఎంత సంస్కరణ, జీవితంలో సంస్కరణ, జీవితంలో దిద్దుబాటు. తమ్ముడు ఇక్కడ ఉన్నారా లేదా? ఎన్నొచ్చాయి? మొదటిది ఏంటమ్మా? స్వభావంలో సంస్కరణ. రెండవదేంటి? నడకలో సంస్కరణ. మూడవదేంటి? మనసులో సంస్కరణ. 4వ చెప్తాను రండి. 4వ చూస్తారు. 5వ వచనం చూడండి.